గోదావరి జిల్లా కాజా అనగానే గుర్తుకొచ్చేది తాపేశ్వరం, తాపేశ్వరం అనగానే గుర్తుకొచ్చేది కాజా. ఆ కాజాకి అంత మంచి పేరు తీసుకొచ్చింది తాపేశ్వరం అండి. మరి భక్తాంజనేయ స్వీట్ స్టాల్ అని చెప్పేసి మన ద్వారపూడిలో ఉన్నది అదే షాపు. మరి రామచంద్రపురంలో మరి అందరికీ కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి భక్తాంజనేయ స్వీట్ షాప్ అని కొత్తగా ఓపెన్ చేశారు. ఎర్రంశెట్టి రాంబాబు గారు ప్రొపరేటరు. మరి మీకు అతి తక్కువ ధరల్లో మంచి క్వాలిటీ గల స్వీట్ కావాలంటే వెంటనే సంప్రదించండి. మన రామచంద్రపురం వడ్లమూరి కాంప్లెక్స్ మన పాత బస్ స్టాండ్లో ఉంది. ఒకసారి అందరూ వచ్చి మీరే చూడండి. ఒకసారి చూస్తే అక్కడ ఇక్కడ తప్ప ఇంకెక్కడ స్వీట్ తీసుకోరు, అది గ్యారంటీ. థ్యాంక్ యూ. ఈరోజు రామచంద్రపురం పట్టణంలో శ్రీ భక్తాంజనేయ స్వీట్ స్టాల్ ఓపెనింగ్ వచ్చినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఇంకేంటంటే ఈ స్వీట్ స్టాల్ రంగంలో వీరికి ఇంతకుముందు అనుభవం ఉంది కాబట్టి వీరి యొక్క రుచికరమైన స్వీట్స్ ఆర్ట్స్ కూడా నేను ఇదివరకు ద్వారపూడిలో కూడా వీరి స్వీట్ స్టాల్ సందర్శించడం జరిగింది. అక్కడ కూడా నేను టేస్ట్ చేయడం జరిగింది. వీడి యొక్క ఇంత క్వాలిటీ ఇచ్చిన తర్వాత రామచంద్రపురంలో సూపర్ సక్సెస్ అవుతారని. రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురం టౌన్లో శ్రీ భక్తాంజనేయ స్వీట్ స్టాల్ ఈరోజు ఓపెనింగ్ జరిగింది. దీనికి గతంలో కూడా మంచి అనుభవం ఉంది. వీళ్ళ బ్రాంచ్ ఆల్రెడీ ద్వారపూడిలో అత్యధికంగా అమ్ముడవుతూ చాలా సక్సెస్ఫుల్గా నడుపుతూ జరిగింది. అదేవిధంగా రామచంద్రపురంలో చాలామంది దీన్ని రామచంద్రపురంలో కూడా మీరు ఓపెన్ చేయండి అని చెప్పేసి చాలామంది కోరుకోవడం వల్ల అందులో నేను కూడా కోరుకున్నాను. ఆ కోరిక వల్ల ఆయన మళ్ళీ రామచంద్రపురంలో కూడా పెట్టడం జరిగింది. అంటే చాలా వ్యాపారాలు చేస్తుంటారు, లాభం కోసం చేస్తుంటారు వ్యాపారాలు. అలాగని కాకుండా క్వాలిటీ మెయింటైన్ చేస్తూ క్వాంటిటీ కూడా ఎక్కడ తగ్గకుండా అత్యధికంగా మంచి రుచికరమైన స్వీట్స్ అందించడంలో శ్రీ భక్తాంజనేయ స్వీట్ స్టాల్ అయిన రాంబాబు గారు, ఎర్రంశెట్టి రాంబాబు గారు నిజంగా ముందంజలో ఉంటారని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, కాబట్టి మనందరం టేస్ట్ ఉండే స్వీట్స్ అందిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఒకసారి టేస్ట్ చేయండి. ఖచ్చితంగా మీరు కూడా ఆకర్షితులు అవుతారు. ఖచ్చితంగా ఆయన మన రామచంద్రపురం టౌన్లో కూడా ఆయన ఎంకరేజ్ చేయాలని ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నానండి.